మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, మీకు కూడా విశేషంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. చాలా సంతోషం అమ్మా, శుభాశిస్సులు. మరి అసలు ఈ శ్రీరామనవమి విశిష్టత ఏంటంటారు? ఆ రోజు శ్రీరాముడు జన్మించారు అంటుంటారు కదా, మరి దాని వెనుకున్న రహస్యం ఏంటి అసలు? సాధారణంగా శ్రీరామనవమి ఏ రోజైతే ఆయన పుట్టినరోజు జరుపుకుంటారో అదే రోజు కళ్యాణం జరపటం అనేది ఆచారంగా వస్తున్నటువంటి వ్యవహారం. అసలు ఈయన పుట్టుకలోనే చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, మనకి ధార్మికంగా మాకు శాస్త్రంలో ఉన్నది ఏంటంటే, మనకి సోల్ అనేది పైన ఉంటుంది, ఒక్కొక్క మారుతూ ఉంటుందండి కదా, సోల్ ద్వారా వస్తుందండి శరీరం. అంటే శరీరం మారినా కానీ సోల్ పర్మనెంట్గా ఉంటుందండి. అలా ఏదైనా సరే ఒక సోలు ఆత్మ వచ్చేటప్పుడు ఏంటంటే, జనరల్గా పురుషుడి శరీరంలోకి ముందు సోలు ప్రవేశిస్తుంది. అంటే నాకు పుట్టబోయే బిడ్డ ముందు నా శరీరంలోకి ప్రవేశించి నా శరీరంలో ఒక 3 నెలలు ఆవాసం ఉండి, ఆ ఉన్న తర్వాత వీర్యం ద్వారా మా శ్రీమతి గారి గర్భంలోకి వచ్చి ఆవిడ దగ్గర 9 నెలలు పెరిగి, అంటే నా కర్మని ఆవిడ కర్మని కూడా ఆ ఒరిజినల్గా సోలుకున్న వాసనలతో పాటు అటాచ్ చేసుకుని పితృకర్మని మాతృకర్మని తర్వాత డెలివరీ కావడం అనేది జరుగుతుంది. ఇది చాలామందికి తెలియనటువంటి విషయం. ఇక్కడ ఏమవుతుందంటే, అక్కడ యాక్చువల్గా ఈ ప్రాసెస్ అంతా జరగల. మనకి ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ లాగా డైరెక్ట్గా తీసుకొచ్చి మనకి పాయసం ద్వారా ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, అక్కడ మొత్తం 12 నెలలు, అంటే 9 నెలలు మామూలుగా ఫిజికల్గా మన సైంటిస్టులు చెప్పేదాని ప్రకారం అయితే 9 నెలలకి బిడ్డ పుట్టాలి కదా. ఆవిడకి ఏ రోజైతే, అంటే అది కూడా శ్రీరామనవమి రోజే, అంటే అతిథి రోజు పుట్టి చైత్ర నవమి రోజే తీసుకుని పాయసం మళ్ళీ కరెక్ట్గా 12 నెలల తర్వాత మళ్ళీ చైత్రనవమికి మాత్రమే బర్త్ రావడం జరిగింది. కారణం ఏంటంటే, తండ్రిలో ఉండే 3 నెలలు తల్లిలో ఉండే 9 నెలలు కలిపి 12 నెలలకి బర్త్ రావడం జరిగింది. ఇది చాలామంది హైలైట్ చేసి చెప్పరు. రెండవది ఏంటంటే, మనకి శ్రీరాముడు అసలు పితృవాక్య పరిపాలకుడు అంటాడు. అంటే వాళ్ళ నాన్నగారు పిలిచి ఈయన వనవాసానికి వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోమనేసరికి వెళ్ళిపోయాడు నాన్న మాట కోసం అన్నారు. పితృవాక్య పరిపాలన అంటే ఏంటంటే, పితృదేవుడి యొక్క అడిగిన రిక్వెస్ట్ని బట్టి ఎడలేదు ఆయన. అసలు ఆయన వాళ్ళ నాన్నగారు ఈయన అడవులకు వెళ్ళమనే చెప్పలేదు. మరి ఎందుకు వెళ్ళాడు? అది ఏమైందంటే, ఈ వాళ్ళ కైకేయి అనే ఆవిడ అక్కడ అడగటం జరిగింది. అడిగినప్పుడు ఏంటంటే, ఆవిడ యుద్ధంలో ఒకసారి ఈయనకి హెల్ప్ చేస్తుంది. చేసినప్పుడు కొన్ని వరాలు ఇస్తాడు, ఒక 3 వరాలు ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ వరాలు నేను తర్వాత అవసరమైనప్పుడు కోరుకుంటాను అంది. మళ్ళీ ఇందులో ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ఇప్పుడున్న తరం వాళ్ళందరూ కూడా హిందూయిజంలో ఆడవాళ్ళని తొక్కేస్తున్నారు, వాళ్ళని పైకి రానియట్లేదు, వంటింటి కుందేయడం చేస్తున్నారు. ఈ పిచ్చి వాడంతా వాడు చాలామంది వాగుతుంటారు. ఆయనకి 3 వరాలు ఇచ్చింది అడవులకు పంపించాడని మాత్రం ఇప్పటికి ప్రచారం చేస్తారు. ఆ 3 వరాలు ఎందుకు ఇచ్చాడు వాళ్ళ ఆవిడకి? ఆవిడ యుద్ధంలో ఈయనకి హెల్ప్ చేసింది. ఆవిడ యుద్ధంలో ఈయనకి హెల్ప్ చేసిందంటే ఆవిడ యుద్ధ విద్యలన్నీ నేర్చుకుంది. స్త్రీలకి విద్య నేర్చుకోవడం, యుద్ధ విద్యలు నేర్చుకోవడం అనేది ఎప్పుడు ఇది కలియుగం. దానికి ముందు ద్వాపర యుగం మన కృష్ణుడిది. అప్పటికి సత్యభామ హెల్ప్ చేస్తుంది. ఏది? ఆయన రావణ నరకాసురుని వధలో. అంటే ఆవిడ కూడా యుద్ధ విద్యలు నేర్చుకుంది స్త్రీ అప్పుడే. దానికన్నా ముందు యుగం త్రేతాయుగం. అప్పుడు కూడా వాళ్ళ ఆవిడ యుద్ధ విద్యలు నేర్చుకున్నది. యుద్ధంలో హెల్ప్ చేసిందంటే యుద్ధ విద్యలు నేర్చుకుని ఉండాలి కదా. అంటే స్త్రీకి స్వతంత్రము, సమానమైన విద్య నేర్పించడం అనేది ఆ కాలం నుంచే ఉంది. ఇది మాత్రం హైలైట్ చేయరు ఎవరు. ఉన్నప్పుడు ఏంటంటే, ఆవిడ అడుగుతుంది. అడిగినప్పుడు సరే వరాలు ఇస్తానన్నప్పుడు ఇచ్చిన మాట తప్పకూడదు. అందుకని ఇస్తాడు. ఏం చేయాలంటే, రాముణ్ణి ఇట్లా వనవాసానికి పంపించాలి, తర్వాత భరతుడికి పట్టాభిషేకం చేయాలి, రాజుగా ఇక్కడ పరిపాలన చేయాలి, ఇలా అడుగుతుంది. అడిగేసరికి దీనికి మందర అనే ఆవిడ కారణం. యాక్చువల్గా ఈవిడికి మాతృప్రేమ చిన్నప్పటి నుంచి రాములని బంగారంలా గారంగా పెంచింది ఈవిడ. ఈ మందర, శకున్ అనేవి ఏంటంటే, మనకి ఈ యాక్చువల్గా ఈ భారతంలో కానీ రామాయణంలో కానీ వాళ్ళు ప్రత్యేకంగా ఆ కార్యక్రమం కోసమే జన్మించినటువంటి వాళ్ళు. అంటే రావణాసురుడి వధ కోసము రాముడు పుట్టాడు కాబట్టి
దీన్ని చేయటం కోసం, గుర్తు చేయటం కోసం నేను మానవ మాత్రమే వెళ్ళిపోయిన దాన్ని గుర్తు చేయడానికి ఒక మనిషి ఉండాలి కదా అని చెప్పి దాన్ని క్రియేట్ చేసుకున్న వ్యక్తి మందర. ఇక్కడ శకుని కూడా అంతే. భారత యుద్ధం జరగటానికి శకుని ప్రధాన కారణం. అందుకే మీకు మాయాబజార్ సినిమాలు చూపిస్తాడు. నాకు అత్యంత ఇష్టమైన కృష్ణుడికి ఎవరంటే శకుని కనిపిస్తాడు. ఇవన్నీ ఏంటంటే అవి వాళ్ళ ఒక పర్పస్ కోసం వచ్చాడు. అందుకని ఏంటంటే మీకు మొత్తం ఎంటైర్ లైఫ్లో మందర స్టోరీ ఎక్కడ దొరకదు మీకు. కేవలం ఆ సందర్భాన్ని మాత్రమే హైలైట్ చేయడం కోసం ఆవిడ పుట్టింది. ఆవిడ దానివల్ల ఆవిడ ప్రొవోక్ చేసేసరికి అడుగుతుంది. అడిగిన తర్వాత మాట తప్పకూడదు. సో ఆవిడ దానికి స్టికాన్ అవుతుంది. అయినప్పుడు ఏంటంటే అప్పుడు ఆవిడ పిలిపిస్తుంది, కైకేయి పిలిపిస్తుంది రాముల వారిని, నాన్నగారు పిలుస్తున్నారని. వచ్చేసరికి చాలా వ్యాకులతతో దీనంగా కూర్చుని ఉంటాడు. కూర్చుని ఉండేసరికి ఏంటి నాన్నగారు, నేనేమన్నా తప్పు చేశానా, నా వల్ల నా చేసిన వ్యక్తిత్వంలో ఏమైనా నాన్నగారి దోషం కనిపించిందా, నేను నాన్నగారికి బాధ కలిగించే పని ఏమైనా చేశానా, నాన్నగారి సంతోషం కోసం నేను ఏం చెయ్యాలి అంటారు. మీ నాన్నగారు దిగులుగా ఉండటానికి కారణం నేనేనాయన, నేను 3 కోరికలు కోరాను. మంచిదే కదమ్మా, నాకు ఆ రోజు ఆయనకి హెల్ప్ చేశాను, అందువల్ల నేను కోరంటే మరి అది తప్పదు కదా, మరి కోరిక మీరు ఆయన ఇస్తా అన్నప్పుడు మా నాన్నగారు ఎప్పుడు మాట తప్పరు, ఇస్తారన్నారు. అప్పుడు ఏంటంటే ఈవిడ ఆ కోరికలు చెప్తుంది. చెప్పినప్పుడు అట్లా అయితే నాన్న ఇచ్చినటువంటి వాక్యం, పితృవాక్య పరిపాలన అంటే ఆయన నీకు హామీ ఇచ్చారు, అంటే మీరు కోరికన కోరికలకి ఆయన నెరవేర్చారు కాబట్టి ఆ మాట నిలబెట్టడం కోసం నేను వెళ్ళాడు. కానీ అక్కడికి పాపం ఆయన దశరథుడు అంటాడు, నాన్న క్షాత్రధర్మంలో క్షత్రియులు ఎదుటివాడిని జయించి ఆ రాజ్యాన్ని స్వీకరించవచ్చు, నువ్వు నన్ను యుద్ధం చేసి నన్ను జయించి రాజ్యాన్ని స్వీకరించు, నిన్ను వదులుకుని నేను ఉండలేను రామయ్య తండ్రి అంటాడు. అన్నప్పుడు లేదు నాన్నగారు, మీరు అమ్మకిచ్చిన మాట నిలబెట్టడం కోసం నేను వెళ్తాను అంటే రాముణ్ణి వనవాసం వెళ్ళమని దశరథుడు చెప్పలేదు. కైకేయి కోరింది, సరే నేను ఇచ్చిన వరాలు నెరవేరుస్తాను కాబట్టి యాక్సెప్ట్ చేశాడు. డీమ్డ్ టు ఫిట్ అనమాట అది. అందువల్ల అక్కడ జరిగింది కైకేయ మీ నాన్నగారు ఇట్లా వరం కోరాను అని మాత్రం చెప్పింది. కైకేయి ఎందుకు ఇలా కోరిందంటారు, రాముణ్ణి ఎందుకు వనవాసాలకు పంపించాలి? ఇవన్నీ వెనకాలన్న సిస్టమ్ అమ్మ. ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ పాత్రలన్నీ కూడా మనం అనుకునే లౌకికమైన వీటితో కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు మీకు సీతాదేవినే చూసుకున్నాం అనుకోండి, సీతాదేవి రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోతుంటే బేలగా బెంబేలు ఎత్తిపోయిందని బయట ప్రచారం చేస్తారు. సీతాదేవికి మన స్వయంవరంలో శివధనస్సు శిరసమని ఎందుకు చెప్పారు? ఆమెకు వివాహం జరగడానికి కాదు. చిన్నప్పుడు ఆవిడ బంతి ఆడుకుంటూ వచ్చి శివధనస్సు కిందకి అది వెళ్ళిపోయినప్పుడు, పేర్చిన బల్ల కిందకి వెళ్ళిపోయినప్పుడు ఆ బల్లని అలా సునాయాసంగా పక్కకి జరిపి బంతి తీసుకుంది కాబట్టి శివధనుస్సునే కదిలించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నా సీతకి, కనుక ఇంతకన్నా బలమైన వాడు అంటే వరహీనం కాకుండా ఈవిడికన్నా బలవంతుడు రావాలని కోరుకున్నారు. మరి ఈవిడ స్వయంవరం పెట్టినప్పుడు రావణాసురుడు వచ్చాడు, తెలుసోలేదు? అవును వచ్చాడు. రావణాసురుడు అయితే ఆ బలాన్ని 2 చేతులతో బలవంతాన్ని మీద వేసుకుని పడిపోయాడు. అంటే సీతాదేవి బలవంతురాలా, రావణాసురుడు బలవంతుడా? సీతాదేవి కదా. కనుక ఆవిడ ఏంటి, ఆయన్ని తాకకూడదు అన్న ఒకే ఒక కారణంతో ఆయనతో యుద్ధం చెయ్యాల. ఆయనను తాకకూడదని, సీతాదేవి రావణాసురుని తాకకూడదని యుద్ధం చేయలేదు. రావణాసురుడు కూడా భూమితో సహా పెకిలించి తీసుకెళ్ళడం అనేది జరిగింది. అందుకనే ఆవిడని తాకితే ఈయన ఉండడం తెలుసు కాబట్టి ప్రతిసారి వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు తప్పితే, రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు ఒక గడ్డిపోతుంది చూసి నువ్వు దీంతో సమానరా నాకని చెప్పింది తప్పితే అంతకుమించి ముందుకు వెళ్ళలేకపోయాడు. ఇప్పట్లాగా ఇప్పుడు విలన్స్ లాగా ఏమి చేయలే ఆయన. అవును, అర్థమైందా? తర్వాత ఆయన అక్కడి నుంచి వచ్చేయాలనుకుంటే యుద్ధం చేసి జయించేసి ఎప్పుడో రావచ్చు. తర్వాత హనుమంతుడు కూడా ఒకసారి వచ్చినప్పుడు ఈ చూడమని ఇవన్నీ ఇచ్చినప్పుడు కూడా ఆయన విశ్వరూపం చూపిస్తాడు, కృష్ణుని విశ్వరూపం చూపించినాడు పెద్ద విగ్రహంగా చూపించాడు. అమ్మా మా అమ్మవి నువ్వు, నేను చక్కగా తీసుకెళ్ళి రామయ్య తండ్రి దగ్గర చేర్పిచ్చేస్తాను, నాతో వచ్చేసి నేను చేత్తో పట్టుకుని తీసుకెళ్ళిపోతాను నేను అంటాడు. అంటే నేను అలా రాదలుచుకుంటే ఎప్పుడో వచ్చావంటారు అబ్బాయి, ఈయన సంహారం కోసం మేము పుట్టాము, ఆయన వచ్చి ఈయన సంహరించాలి, దానికి వానరసేన హెల్ప్ చేయాలి, ఆ చేసినప్పుడు వీళ్ళందరికీ మోక్షం ఇవ్వాలి, ఇంత క్రతువు ఉంది అందువల్ల ఆగాము,
నేను ఏదో ఇక్కడ అబలగా ఉండి ఏమి చేయలేక చేతగా కూర్చోలేదు నేను. ఆ చేతగా కూర్చున్న వాడైతే నన్ను ఆక్రమించుకోవడానికి అంత భయపడ్డవాడు అని చెబుతుంది. అంటే అక్కడ వీళ్ళందరికీ తెలిసి చేశారు, అంతేగాని అయ్యో మనం అనుకున్నట్టుగా మేలు ఫిమేలు వాళ్ళ ఆవేదనతో ఉండలేదు వాళ్ళు అక్కడ. అట్లాగే రాముడు వెళ్ళి అడుగుతుంటాడు లతల్ని అన్నిటిని, అమ్మా సీత సీత సీత, నా సీత ఎక్కడుంది, నువ్వు చూసావా అని అడుగుతుంటాడు అందరినీ రామాయణంలో కదా. అడుగుతుంటే పైనుంచి పార్వతీదేవి చూసి, ఈయన్ని జగన్నాటక సూత్రధారి విష్ణుమూర్తి అవతారం అంటారేంటి మీరు, ఆయన ఒక స్త్రీ కోసం భార్య కోసం వెంటబడుతున్నాడు, వెంపర్లాడిపోతున్నాడు, ఎక్కడుందంటే నవ్వుతాడు పరమేశ్వరుడు. నవ్వితే పార్వతీదేవి సీత అమ్మవారి వేషం వేసుకుని వస్తుంది. ఆ నాథా నా కోసం ఇంత ఎదుగుతున్నావా అని అడుగుతుంది. అరంగానే ముకుటి తాస్తారదా అమ్మా జగన్మాత పార్వతి, నా భార్య రూపం దాల్చాల్సిన అవసరం నీకు అగత్యం నీకేం వచ్చిందమ్మా, చక్కగా కైలాసంతో మా శివైతో అక్కడ ఉండొచ్చు కదా అని సాష్టాంగ కూడా నమస్కారం చేస్తాడు. అంటే ఆయనకి తెలుసు ఈవిడ పార్వతి అని తెలుసు, ఆవిడ సీత కాదని తెలుసు, సీత ఎక్కడుందో తెలుసు, సీతకి వెళ్ళి జయించడం ఈయనకి వెనతో పెట్టిన విద్యని తెలుసు. తెలిసి కూడా వీళ్ళ రక్షణ తీసుకోవాలని ఆయనకు హెల్ప్ చేస్తాడు. చేసినప్పుడు ఈయన ఏం చేస్తాడు, మళ్ళీ 3 నెలల పాటు చక్కగా ఇప్పుడు శీతాకాలం అయిన తర్వాత వెళ్దాలని చెప్పి ఆయన చక్కగా ఆయన ఎంజాయ్మెంట్లో ఆయన ఉంటాడు. ఎవరు మనకి వానరరాజు ఉండేసరికి వెళ్ళి చెప్తాడు, 3 నెలల టైం అయిపోయింది నీకు ఇచ్చిన టైము అని. ధనుస్సు ఒకసారి అలా ధనుర్బాణం చేస్తాడంట లక్ష్మణ స్వామి. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేయదు ధనుర్బాణం చేసిరా అని చెప్పి, రాముడి బాణం ఇప్పటికీ రెడీగానే ఉంది అని చెప్పమంటాడు, ఇంకేం చెప్పడు. అనేసరికి వెళ్ళి ధనుర్బాణం చేయగానే ఆ గబగబా పరిగెట్టుకొచ్చి కాళ్ళు పట్టుకుని, ఏంటి అంటే రామయ్య తండ్రి ఇట్లా చెప్పారు, టైం అయిపోయింది, బయలుదేరి శానాన్ని పంపించు అక్కడికి అని చెప్తారు. ఇవన్నీ ఏంటంటే జరగాల్సిన కార్యక్రమం అంటే ఉంది. మరి నిజంగా భర్త కోసం అంత వెంపర్లే ఆడిన ఆవిడ మరి ఆ యుద్ధం అయిపోయి రావణాసుడు చచ్చిపోయిన తర్వాత భర్త దగ్గరికి వచ్చేసిందా, రాలా. నేను ఇక్కడ వచ్చిన కార్యక్రమం అయిపోయింది, అయోనిజ ఆవిడ మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోయింది. అంటే అర్థమవుతుందా, ఇక్కడ ఏమీ కూడా ఒక పురుషుడు ఒక స్త్రీ ఆ సాంగత్యం వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇవన్నీ కూడా ఒక సర్కిల్, జగన్నాటక సూత్రం అంటారు కదా, ఇవన్నీ తెలిసి ఇలా కావలసిన కార్యక్రమాల కోసం వాళ్ళు మానవ జీవితాన్ని ఇచ్ఛామాత్రంగా రూపుదాల్చి ఇవి కార్యక్రమాలు నెరవేరుస్తారు. తప్పితే ఈ వానరులందరికీ మోక్షం ఇవ్వాలని, వీళ్ళకి హెల్ప్ చేయాలని, రావణాసురుడికి వాడిని తుదముట్టించాలని. రావణాసురుడు ఎవరు, రాముల వారు ఎవరు, రావణాసురుడు ఆత్మ రాముల వారిలో ఏకమైంది. ఇంకో విషయం తెలుసా, రాముల వారు వెళ్ళి నేను యుద్ధం చేస్తున్నాను, నాకు యుద్ధానికి జయించేటువంటి ముహూర్తం పెట్టని రావణాసురుడి దగ్గర పంపిస్తాడు. రావణాసురుడు బ్రాహ్మడు కదా, మనకి వీళ్ళందరూ చెబుతున్నారు బ్రాహ్మణులు వాళ్ళు రాసుకున్న పురాణం వాళ్ళు గొప్పగా రాసుకున్నారని. మరి అలాంటప్పుడు రావణాసురుడిని రాక్షసుడిని చేయడు కదా, రాముడు బ్రాహ్మడు కాదు, ఈయనేమో దేవుడు చేశారు, ఆయన బ్రహ్మ. ఆయన నా దగ్గరికి వచ్చిన వాడికి జ్యోతిష్యం పర్ఫెక్ట్గా చెప్పాలని చెప్పేసి రాముల వారు జయించే ముహూర్తం పెట్టి పంపిస్తాడు. రావణాసురుడు రాముడికి పంపిస్తాడు. రావణాసురుడు ఎవరు, వీళ్ళందరూ జయ విజయులు, తన వాకిట్లో ఉన్న ద్వారపాలకులు. సనక సనందాదులు వచ్చినప్పుడు వాళ్ళకు చిన్న ఈగోయిస్ట్లో నేను ఉన్నాను కదా, నా పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళకూడదు అని చెబితే సనకనందాలకి అడ్డు చెప్పకూడదు, వాళ్ళ బ్రహ్మ మానసపుత్రుడు కాబట్టి అడ్డం చెప్పేసరికి ఆ రకమైన కొంచెం గర్వం మీలో వచ్చిందని చెప్పేసి, మీరు మానవ మాత్రమైన ఆలోచనలకి ఒక లిప్తపాటు వచ్చింది కాబట్టి మీరు ఖచ్చితంగా మానవ జన్మలు ఎత్తాలి అని చెబితే, ఇన్ని సంవత్సరాలు మానవ జన్మలు అన్ని సంవత్సరాలు ఎత్తలేని స్వామి అని పాదాల దేవుడు వేడుకుంటే, అయితే నాకు వ్యతిరేకులుగా నన్ను ద్వేషించే వాళ్ళుగా 3 జన్మలు ఎత్తుతారా అంటే, ద్వేషించినా పర్లేదు మీరు తొందరగా మళ్ళీ మీరు వైకుంఠం వచ్చి ఇక్కడ ఉండాలని చెబితే వెళ్ళిపోతాడు. అందుకే మీకు నరసింహస్వామి అవతారంలో కూడా వచ్చి అలా పేగులు చించుకొని కాలు మీద పడుకోబెట్టుకుని ద్వారంలో సూర్య సంధ్య సాయం సంధ్య కానున్నట్లో పేగులు చించి భయంకరంగా ఘేంకరిస్తే ప్రసాదుడు నవ్వుకుంటూ దగ్గరికి వెళ్తాడు, ఆయన కోపం పోవడానికి. కోపం పడ్డారు. మిగతా వాళ్ళందరూ భయపడతారు. అంటే లోపల ఏదైతే మీకు చెప్పాను చూసారా, మొన్న ఒక ఎపిసోడ్లో చెప్తూ కాపీ కొట్టేవాడు స్క్వాడ్ని చూడంగానే వీడు భయపడతాడు. అలాగే అక్కడ మా గురువుగారు చిన్న ఒక గురువుగారికి ఒక చిన్న అనుభవం జరిగినప్పుడు చెప్పారనమాట. ఏమిటి ఇంత భయంకరంగా ఉన్న అడిగినా ఆయన్ని మనం
ఇలా ఉన్నాడంటే, లేదు స్వామి ప్రేమగా అరిచాడంటాడు. ప్రేమ ఏమిటి ఆయుడు అంత భయంకరంగా పేల్చాడంటే, లేదు వీళ్ళు కదా చిన్న పొరపాటు చేసి నా నుంచి దూరంగా అయిపోయి రాక్షస జన్మలు ఎత్తారు. ఆహా, ఈ రోజు నుంచి వాళ్ళు 3 జన్మలు అయిపోయి నా దగ్గరికి వచ్చేస్తారు. ఈ పేగులు కదా నా భక్తుడు ప్రహ్లాదుని కన్నది అని ఆనందంగా దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నట్ట. అంటే లోపల అసలు బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలియకుండా మనకు మానవ మాత్రంగా మన సినిమాల్లోనూ టీవీలో చూపించినట్టుగా ఆలోచిస్తే పులి ఆనందంగా కేకబెట్టి దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటే అని భయంకరంగా ఆరోస్తుంది. అది నీకు భయంకరంగా అనిపించింది. మిగతా దేవేంద్రులందరికీ అలా అనిపించింది, ప్రహ్లాదుడికి అలా అనిపించలేదు. అంటే ఆలోచన విధానం. ఆయన ఎవరు? ఇప్పుడు ఈ 3 జన్మల్లో ఈ దంతాది శిశుపాలు వీళ్ళందరూ ఏంటంటే, మరి 100 తప్పులు గారు ఎందుకు వదిలించాడు? మళ్ళీ వాళ్ళ ఆత్మలన్నీ ఆయనలోకి ఎందుకు వెళ్ళినాయి? రావణాసురుడిని చంపడానికి ఈయన పుట్టాడు, రావణాసురుడిని చంపాడు, రాముడు ఆత్మ మళ్ళీ ఈయనలోకి వచ్చింది, సోలు ఈయనలో ఐక్యమైంది. ఇవన్నీ జగన్నాటకాలు. అందుకని ఏంటంటే ఆ లెవెల్కి వెళ్ళి ఆలోచిస్తే అవి అర్థమైతే తప్పితే, మన టీ బంక్ వాడే కనుక టీ కాస్తూ ఈసారి షెడ్యూల్కి సరిగా కొట్టలేదండి, లేకపోతే ప్రధానమంత్రి ఇలా చేసి ఉండకూడదని వీడు మాట్లాడతాడు. వాళ్ళ లెవెల్కి వెళ్తే ఆ స్థాయిలో వాళ్ళ నెట్వర్క్, వాళ్ళ ఐడియాలజీ వేరే ఉంటుంది. కనుక మనకి చిన్న లౌకికంలోనే ఇంత ఉంటే ఆధ్యాత్మికంలో అంత ఉంటుంది. కనుకంటే లోపల ఉన్నటువంటి అంతర్గతం తెలుసుకోవాలి తప్పితే ఇవి మనవి వీటిల్లో చెప్పేవి కాదు. మరి పూజా విధానం ఏంటంటారు ఈ నవమి రోజున? పూజా విధానం జనరల్గా చేసుకునేదమ్మా. కాకపోతే ఏంటంటే మనకి శ్రీరామనవమి ఎప్పుడైనా సందేహాలు వచ్చినప్పుడు కూడా ఉగాది లాంటి వాళ్ళని మేము ఉదయం పూట చేస్తాం. అంటే ధర్మసింధు నిర్ణయ సింధులో చెప్పింది ఏంటంటే ప్రాతకాలము, వ్రతకాలము, మనకి అభిజిత్ కాలం. శ్రీరామనవమికి అభిజిత్ లాగంటే 12 గంటలప్పుడు అభిజిత్ లగ్నం ఉంటుంది. ఆ లగ్నం టైంలో ఉన్నదే శ్రీరామనవమి. ఏ రోజైతే మధ్యాహ్నం 12ంటికి ఉంటుందో ఆ లగ్నం ఉండాలి. అభిజిత్ లగ్నంలో ముందంటే ఏంటంటే అప్పుడు వచ్చినా కానీ శ్రీరామనవమి ఆ రోజు చేసుకోవచ్చు. కానీ 26 తారీఖు 2:30 దాకా ఉంది కాబట్టి మనకి 27 శ్రీరామనవమి వచ్చింది, అందుకని ఆ రోజు చేసుకుంటాం. మామూలు ఉగాది లాంటివి ప్రాతకాలంలో చేసుకుంటాము. శివరాత్రి లాంటివి రాత్రి అర్ధరాత్రి 11ంటికి గనక లింగోద్భవ కాలంలో తిది ఉంటే అది చేసుకుంటాము. వీటికి ఏంటంటే మనం కళ్యాణం చేసుకోవటం అనేది ఆనవాయితీ. అప్పుడు ఈ పానకము, వడపప్పు లాంటివి కూడా మనం సిన్సియర్గా వాడటానికి ఏంటంటే అవి వేసం కాలం కాబట్టి దానికి సంబంధించిన పానీయాలు. మీకు చూతకుసుమ పక్షణం అని ఎలా అయితే చెప్పానో ఆయుర్వేదిక్గా మీకు ఉగాదికి, అలాగే ఇది కూడా ఆ చల్లదనానికి ఉపయోగపడేది పానకము, చల్లదనానికి ఉపయోగపడేది వడపప్పు. వాటి ప్రకారం ఆ ఆహార దినుసులు అవి తీసుకోవాలని నివేదనగా పెట్టడం అనేది ఆనవాయితీగా వచ్చినటువంటి విషయం. చక్కగా రాముని గుణగణాలని తలుచుకొని ఆయన ఆచరించింది ఆచరిస్తే శ్రీరామనవమి తప్పితే ఆయన్ని పొగిడితేనే స్తోత్రం చేస్తే కాదు. ఇప్పుడు దొరికిన ప్రతి గురువుకి ప్రతి అవధూతికి గుళ్ళు కట్టేసి అన్నీ చేసేస్తున్నారు, కానీ వాళ్ళు చెప్పింది చేయమని చెప్పారు తప్పితే వాళ్ళకి అర్చనా విధానంలో ఏంటంటే ఆయన స్మృతులు, రామాయణంలోని గొప్పతనాన్ని తెలుసుకుని దాన్ని ఆచరించటానికి ప్రయత్నిస్తే అది నిజంగా శ్రీరామనవమి జరుపుకున్నట్టు లెక్క. గురుగారు, చాలా మంది పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో నవమి రోజు కళ్యాణం చూస్తే నిజంగా వాళ్ళకి కళ్యాణ గడియలు దగ్గర పడతాయి అంటుంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? కరెక్టేనా? ఇప్పుడు ఏంటంటే మనకి కాత్యాయని వ్రతం కానీ, రుక్మిణీ కళ్యాణం కానీ, ఈ కళ్యాణ ఘట్టాలు ఏవైతే ఉంటాయో ప్రత్యేకంగా ఇవి తలుచుకొని మీరు కనుక చిన్న రెమెడీ చేసుకోగలిగితే, చిన్న పసుపు కొమ్ముని కనుక చక్కగా పసుపు కొమ్ము ఉంటుంది కదా, దానికి పసుపు తాడు కట్టుకుని అది కళ్యాణంలో మీ ఊర్లో జరిగే కళ్యాణంలో చక్కగా అక్కడ స్వామివారికి అది తీసుకొచ్చి కనుక మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు అయితే ఏంటంటే త్వరగా వివాహం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే మీకు చాలామంది పెళ్లి చేసేటప్పుడు ఈ తాళి బొట్టు తీసుకెళ్ళి పెద్ద మొత్తం తాళికి తగిలిస్తారు, మెడకి చూపిస్తారు, చూసారా, మొక్కుతుంటారు తాళిని. తాళికి మనం నమస్కారం బ్లెస్ చేస్తాం. యాక్చువల్ బ్లెస్ చేయటం ఉద్దేశం, అది మొక్కటం కాదు, బ్లెస్ చేయటము. రెండోది ఏంటంటే కొన్ని ఆనవాయితీలు ఏంటంటే ఈ తాళి తీసుకెళ్ళి పెద్ద మొత్తం మెడకి ఇట్లా తగిలిస్తారు. తాళి బొట్టు కనుక మనకి పసుపు కొమ్మకి పసుపు తాడు కనుక కట్టుకుని చక్కగా ఇంట్లో పెద్ద మొత్తాలు, మన ఇంట్లో ఉన్న పెద్ద మొత్తాల చేత ఆ పెళ్లి కావాల్సిన అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇచ్చి వాళ్ళు తీసుకెళ్ళి చక్కగా రాముల వారి కళ్యాణంలో అక్కడ మనకి తాళిబొట్టుకి పూజ చేస్తారు. అక్కడ బ్రహ్మకూర్చకి వీటన్నిటికి చిమిరి బెల్లం పూజ చేస్తారు, కంకణాలకి అలా దగ్గర పెట్టించుకుని వాళ్ళకి పంతులు గారికి చెప్పి
అది తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకుని సంకల్పించుకున్నాం. మనకి ముడుపు కట్టుకుంటాం వెంకటేశ్వర స్వామికి అట్లా, అలా కనుక ఎవరైనా చేసుకుని చక్కగా తీసుకొచ్చి పూజాందులో పెట్టుకుని మా అమ్మాయికి మా అబ్బాయికి పెళ్ళైతే మొట్టమొదట ఈ పసుపు కొమ్ముతో కట్టిస్తాము. తర్వాత మళ్ళీ ఏంటంటే 16 రోజుల పండగప్పుడు మళ్ళీ గోల్డ్ వేసేసుకుంటాం మనం అవును. అని చేసుకుంటే కూడా చాలా కలిసి వచ్చేటువంటి అవకాశం అయితే ఉందమ్మా. మరి గురుగారు ముఖ్యంగా ఈ పర్వదినం ఏ మంత్రం జపిస్తే బాగుంటుందంటారు? అసలు రామ మంత్రమే తారక మంత్రం అమ్మా. నమశివాయలో నశివాయ అవుతుంది తీసేస్తే, మకారం తీసేస్తే. ఓ నమో నారాయణాయలో రా ప్రాణం అవుతుంది. ఈ రెండు కలిసినప్పుడు మాత్రమే తారక మంత్రం, అది అగ్నిబీజం కనుక. ఇంకా చేసుకుంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే, అది చేసుకుంటే సహస్రం చేసినంత పుణ్యంట. ఆ ఒక్క శ్లోకం చదివితే రామనామాన్ని సహస్రం చేసినంత పుణ్యం అని చెప్పి కూడా శాస్త్రం చెబుతోంది. చక్కగా శ్రీరామ్ 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 అని చేసుకోవచ్చు. అర్థమైందా? లేదా ఇస్కాన్ వాళ్ళు చెప్పినట్టుగా హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అని వాళ్ళు 8 మాలల 16 మాలలు చేస్తారు ప్రతిరోజు. 108 చెప్పిన వాళ్ళకి సాక్షిమాలని వేరే ఉంటుంది, దాన్ని పెట్టుకుని పూసలు వచ్చి పెట్టుకుని చేసుకుంటారు వాళ్ళు. ఏదైనా సరే శ్రీరామ్ అనేది ఉంటుంది. చక్కగా మనం ఎవరైనా పలకరించేటప్పుడు కూడా గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ కాకుండా జై శ్రీరామ్ అనుకుంటే చాలమ్మా. అదొక్కటి ఆచరించండి. రామనామాన్ని నిరంతరం జపిస్తే చాలు. ఇంతకుమించి పెద్ద పెద్ద నిష్టలు నియమాలు వేలు ఖర్చు పెట్టేది ఏం లేదు. మనస్ఫూర్తిగా రామనామాన్ని జరించి ఆయన తత్వాన్ని తెలుసుకుని దాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తేనే నిజమైన శ్రీరామనామం చేసుకున్నట్టు లెక్క అవుతుంది. గురుగారు మొత్తం మీద మాకు తెలియని మంచి విషయాలు శ్రీరామనామం గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషం.